ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్కు పెద్ద శాఖ ఎదగిలిందయ్యా. అగ్గో ఏమయ్యా ఉన్నట్టుండి ఆల్రెడీ కొడుకు మిథున్ రెడ్డి అవస్థల పాలవుతున్నాడు, కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు, జైల్లో పాలైంది అనుకుంటే నైనా రామచంద్రారెడ్డికి ఏమా గోసాని అనుకుంటున్నారా? ఆ వార్త తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. అయితే రామచంద్రారెడ్డి సార్ దగ్గర ఉన్నటువంటి గన్మెన్ ఎవరైతే ఉన్నారో కాళేశాను పోలీసు శాఖ పెద్ద సార్లు సస్పెండ్ చేసిల్లు. మరి ఉన్నట్టుండి ఏమా ఘనకార్యం చేసిందనంటే ఆయన చేసే డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకుంటా ఎస్పీ సారు పెద్ద ఏటునే వేసిండు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయ్యి జైలు పాలైన సంగతి మనందరికి ఇరికేండిదే. ఇక ఈ నెల 23వ తారీఖున కొడుకు మిథున్ రెడ్డితోనే పెద్దిరెడ్డి ములాఖాతు అయ్యిండు. ఇంకా ఈ సందర్భంగా మిథున్ రెడ్డికి మెత్తే ఇంటికెంచి బువ్వ మొత్తం తీసుకొని పోతున్నాడు రామచందర్ రెడ్డి సారు. అయితే జైలుకు బువ్వ తీసుకోవట్ల పెద్దిరెడ్డికి గన్మెను కాళేశ సాయం చేసిండట. ఇక ఈ ముచ్చట కథ సీసీ కెమెరాలో చూసి పెద్ద సార్లు ఎరకబట్టిండ్రయ్యా. ఆహా రామచందర్ రెడ్డి నడుచుకుంటా పోతా అంటే గన్మెన్ ఇట్లా సంచి పట్టుకొని పోతున్నాడా? ఆయన బ్యాగులను మోసుకుంటా పోతున్నాడా? గన్మెన్ చేయాల్సిన పని గిదేనా? ఆయన డ్యూటీ గిదేనా? ఆయన కొలువుకు చేసే ధర్మం గిదేనా? డ్యూటీ చేయమని మనం పంపితే ఆయన దగ్గర బానిస బతుకుతున్నాడా అనుకుంటా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వకుంటా గట్టిగానే కామెంట్లు కౌంటర్లు బగ్గ మందే పెట్టిండ్రు. ఇక ఈ ముచ్చట కాస్త పెద్ద సార్ల నోటీస్ కు ఓవుడుతోని ఇక ఇదంతా గన్మెన్ విధి నిర్వహణలో భాగంగా చేసిన తప్పు, ఈ తప్పును మనం క్షమించొద్దని చెప్పి ఎస్పీ సారు గన్మెన్ కాళేశా మీద ఏటేసిండు. ఇక కాళేశాను ఇదిల నుంచి తప్పించుకుంటా ఉత్తర్వులను సుతం జారీ చేసిండ్రు పెద్ద సార్లు. ఇక గన్మెన్ ను తీసేసుడుతోని వైసీపీ పార్టీ ఊకుంటాది వాయమ్మనే సీరియస్ గా రియాక్ట్ అయింది. కూటమి ప్రభుత్వం కక్షతోనే గన్మెన్ ను తీసేసిండ్రు. కావాలనే మమ్మల్ని అవత్తల పాలు ఎత్తున్నారు. పెద్దిరెడ్డి చేతికి దెబ్బ తగులుతోని సంచి మొయ్యలేక పక్కన్న గన్మెన్ ను సాయం చేసిండు. గట్ల సాయం చేసిన పాపానికి కూడా మీరు ఇట్లా యాక్షన్ తీసుకొని గన్మెన్ ను తీసేసుడు సస్పెండ్ చేసుడు గిదెక్కడ అన్నాలం అనుకుంటా ఇక ఆ పార్టీ నేతలు అయితే వైసీపీ లీడర్లు గట్టిగానే కామెంట్లు కౌంటర్లు పెడుతున్నారు. సరే ఏదేమైనా నిజం ఏదైనా గానీ ఎవల పని వాళ్ళే చేయాలి. ఒకల పని ఒకరు చేస్తారంటే ఎట్లా? లేదా ఒక అట్లా చేయాలంటే మా పెద్దిరెడ్డి సార్కు జర చెయ్యికి దెబ్బ తగిలిన సారు నన్ను సంచి పట్టుకోమని సాయం కోరుతున్నాడు, నేను చేయొచ్చు అని చెప్పి పెద్ద సార్ల దగ్గర పర్మిషన్ తీసుకొని చేయాలి కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు గన్మెన్ కదా, నువ్వేదో ఆయనకు సెక్యూరిటీ ఉంటావనంటే సంచిని చేతిలో పట్టుకుంటే రేపు అనుకోని ప్రమాదం ఎవడన్నా వస్తే నువ్వు సంచి పడేసి గన్ను తీసుకొని ఇదంతా వ్యవహారం చేసే వరకల్లా కావాల్సిన డ్యామేజ్ కాస్త పురాగా అవుతుంది కదా. గా మాత్రం ఆలోచన చేయకుండా గన్ను పట్టుకోవాల్సినోడు సంచి పట్టుకున్నాడు ఎక్కడదని చెప్పి గట్టిగానే కారాలు మిరియాలు నూరుకుంటా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారయ్యా. ఈ ముచ్చట ఎరికైన తర్వాత ప్రతి ఒక్కరు